దొరికేవరో ఈరోజు నిన్ను చంపకుండా వదిలేదే లేదు. బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. రే పదరా పోదాం. ఏంట్రా పోయేది? విన్ని ఈరోజు చంపకుండా పోయేదే లేదు. రే ఇంతసేపు ఉన్న పౌరుషం చూడంగానే భయంగా మారింది. ఎవర్రా కాల్ చేసింది? రావణ్. ఆ రావణుడికి ఉండే 10 తలల శక్తి ఆడికి ఒకే తలలో ఉంటదిరా. వాడికి వీడిని చంపామని కాదు, టచ్ చేశామని తెలిసినా వెతికి చంపుతాడు. ఎందుకురా భయపడుతున్నావు? మన వెనకాల మన అన్నున్నాడు కదా. వాడు జాలి దయాలేని రావణుడు రా. అచ్చా హే. ఎంత మింగాడు? 50 lakhs రా. ఊరిని కుత్త, నువ్వు మనిషివా మానవ మృగానివా? నేను నీలాగే ఒకడు పనిలో పెట్టుకుంటే వానికి సున్నం పెట్టి ఈ రేంజ్కి వచ్చా. ఇప్పుడు నువ్వు నాకు సున్నం పెట్టాలని చూస్తున్నావు. నువ్వు నాకు సున్నం పెట్టొద్దంటే నేను నీకు పిండం పెట్టాలి. బతిలాడితేనో ఏడిస్తేనో చంపకుండా వదిలేయడానికి రామున్నారా బై? రావాన్ జాలి దయా కుచ్ భీ నహీ బోల్తే. నువ్వు వెళ్ళు బ్రో. ఏమైందిరా? మిస్ అయింది అన్న. అయినా వాడిని భయపెట్టేశామన్నా, వాడు ఇంకా అమ్మాయి జోలికే రాడు. ఎరా భయపెట్టావా? రే వీడి పెయిన్ నీకు తెలుస్తుందా? లేదన్నా. అది నా చెల్లిరా, అందుకే పెయిన్ నాకు తెలుస్తుంది. వాడు ముందెవడున్నా, వాడు వెనకెవరున్నా వాడిని చంపకుండా వదిలే ప్రసక్తే లేదు. ఏమైందిరా? ఎటెళ్ళావు? రే అసలు నువ్వు ఎవరురా? బయట నీకు ఒక్కొక్కరు వణుకుపోతున్నాట. అసలు ఎవరురా నువ్వు? అరే నువ్వు అనుకున్నట్టు వీడు రాముడు కాదు, రావణ్. వాళ్ళు ఏదో నువ్వు చంపావన్నారు, నువ్వు మర్డర్ చేసినావా? అవునరా చేసా. ఇప్పుడు దాని గురించి వదిలే. ఏమైందిరా అసలు ఎటెళ్ళావు? చైతయ్యరా, నువ్వేదైనా లవ్ విషయంలో హెల్ప్ చేస్తావని, అర్థం చేసుకుంటావని నేను నీ దగ్గరకు వచ్చా. కానీ నేనండి రామునికి ఏం తెలుసు నా ప్రేమ బాధ. నేను నీకు చెప్పి కూడా వేస్ట్ అయ్యరా. రే నీకేం తెలియదురా. రే నువ్వు ఆగు. ఆ రామునిలాగా నీకు కూడా తీసుకెళ్ళడమే తెలుసురా. ప్రేమ గురించి నీకేం తెలుసురా? అరే ఆపరా, వాడు అసలు ఇలా మారిందే ప్రేమ వల్ల. నువ్వు అంటున్నావే మర్డర్ చేశాడని, అది కావాలని చేసింది కాదురా. నువ్వు అంటున్నావే ప్రేమ అని, ఆ ప్రేమ వల్లే మర్డర్ చేశాడు. 1 year బ్యాక్ వాడు కూడా నీలానే ఒక అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమించాడు. కాకపోతే కొన్ని రోజులకి హలో చెప్పే, ఏ టైంలో కాల్ చేసావు? మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది. నాకు వేరే పెళ్లి చేద్దాం అనుకుంటాను. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నువ్వు
లేకుండా నేను బతకలేను. నేను ఒకసారి వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. ప్లీజ్ అర్థం చేసుకోరా. మా వాళ్ళకి చాలా క్యాస్ట్ పిచ్చి ఉంది. వాళ్ళు ఒప్పుకోర్రా. అర్థం చేసుకో. అరే చెప్పేది నువ్వు అలా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఒకసారి మాట్లాడదాం. ఏంట్రా వదిలించుకుందామని చూస్తున్నావా? నువ్వు ఎక్కడ మిస్ అవుతావు అన్న భయంతో నేను వెతకని జాబ్ లేదు. నువ్వు ఒక్కరోజు ఖాళీ అయిపోతే భయంతో చేస్తా కదా. నేను తాగే 18 రూపీస్ సిగరెటే మానేయలేకపోతున్నాను. అలాంటిది నీతో 80 ఇయర్స్ ఉంచుకున్నా. నిన్నెలా వదిలేస్తాను? మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? కన్నా నేను చెప్పేది వినరా. మనం పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం కన్నా. మనం ఎటన్నా పోయి పెళ్లి చేసుకుందాం కన్నా. సరే రేపు వెళ్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి? రేపు వెళ్ళి తీసుకొస్తారా తనని? అరే రేపు 3 హిమాచల్ ప్రదేశ్ ట్రైన్ ఉందిరా. అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. కానీ తనని ఎలారా తీసుకురావడం? వాళ్ళందరికీ నీకు తెలుసు. నేను ఎలాగో వాళ్ళకి తెలియదు కదరా. వాళ్ళ ఇంట్లో పనుల్లో వెళ్ళి రేపు తీసుకొని వస్తా. వాళ్ళ అన్న అసలే రౌడీ షీటర్రా. నువ్వు వెళ్తే మళ్ళీ నేనేమైనా చేస్తే ఎందుకు నీకు ప్రాబ్లం? నేనే వెళ్తా. చిన్నప్పటి నుంచి నన్ను ఒకే ఒక ఫ్రెండ్ ఊరా. నీకు సామాత్రం రిస్క్ తీసుకోలేనా? వెళ్తారా? సరేరా మరి, జాగ్రత్త. రేపు 2 కల్లా ఇక్కడ తీసుకొని వస్తారా అమ్మని? 2 లోపు వచ్చేసాయి ఇక్కడ. సరేరా. ఏంట్రా ఇంతలా కొట్టారు? నిన్ను చూస్తుంటే నాకు బాధేస్తుంది. నా ఇన్ని వేసేయమంటావా? ఇంకా అడుగుతున్నావేంట్రా? కులం తక్కువ నా కొడకలారా. నా ప్రేమ కోసం నిన్ను దూరం చేసుకున్నాను. సారీ రా రాజు. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. నా కోసం చస్తావారా అలాగా? లేదన్నా. ఎందుకంటే నువ్వు కూలికి పనిచేస్తున్నావు. తను ఫ్రెండ్ కాబట్టి చచ్చాడు. వాడి ఆత్మకు శాంతి కలగాలంటే వీడిని కూడా వేసేయండి రా. ఎవడ్రా వాడిని చంపింది? కత్తిటివురా. అన్యాయంగా నా ఫ్రెండ్ని చంపావు కదరా. అరే చనిపోయింది నువ్వే అనుకొని మీ పిల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిందిరా.
రే సారీ రా, నీ గురించి తెలియక తప్పుగా అనుకున్నా. ఇట్స్ ఓకే రా, డేవిడ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయలేనురా, ఒకటే ఫిక్స్ అయినా, ఎటైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఏంట్రా ఈ జనరేషన్ వాళ్ళు, ఇంట్లో తెలిస్తే చాలు వాళ్ళు ఒప్పుకోరని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నారు. ఇంకేం చేస్తారా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోండి. నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని అడిగావా? లేదు. రేయ్, పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి వచ్చేదా, అది లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేసుకోవాలి, కానీ ఇలా పారిపోయే చాటుగా కాదు. మాకు కూడా అలానే చేసుకోవాలని ఉంది, కానీ ఈ పేరెంట్స్ ఒప్పుకోరు. వాళ్ళకి మా ప్రేమ అర్థం కాదు. వాళ్ళు కోరుకునేది మన సొంత విషయం కోసమేరా. నా బిడ్డ ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు కదరా. అయినా మనం అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? రేయ్, 10 నెలల ముందు పరిచయమైన అమ్మాయిని నిన్ను అర్థం చేసుకొని నీతో వస్తున్నప్పుడు 25 ఏళ్ళు నిన్ను కనిపించిన అమ్మ నాన్న నువ్వు చెప్తే అర్థం చేసుకోరారా? రేయ్, అమ్మాయిని తీసుకెళ్లడం మొగతనం కాదురా, ఆ అమ్మాయికి ఏ బాధ రాకుండా చూసుకోవడం మొగతనం. అది నీ వల్ల కాదు, ఎందుకంటే తను వాళ్ళ అమ్మ నాన్న లేకుండా హ్యాపీగా ఉండలేదురా. తనే కాదు, నువ్వు కూడా ఉండలేవు. నేను చెప్పింది విను, వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడరా, ఒప్పుకుంటారు. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ, నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదురా. వాళ్ళని మిస్ చేసుకోకు. మా ఇంట్లో మాట్లాడచ్చురా, కానీ మా ఇంట్లో ఎలా చంపేస్తాం. రేయ్, ప్రేమించినప్పుడు భయపడొద్దురా, నేను వచ్చి మాట్లాడతా. అరే, వాళ్ళు ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉన్నారురా, మళ్ళీ నువ్వు వెళ్తే చంపేస్తారు. వాళ్ళ అన్నను కోల్పోయిన బాధతో వచ్చిన కోపం రాది, 2 మాటలు మాట్లాడితే పోతుంది. చంపేయండిరా వాళ్ళని. 10 నిమిషాలు మాట్లాడతా, తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. రే ఆగండ్రా. వీడు నా ఫ్రెండ్, వీడికి నెలకు 30,000 వస్తాయి. వీడికి మీ చెల్లంటే చాలా ఇష్టం, మీ చెల్లెకు కూడా వీడంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. ఓహో, ఇప్పుడు మీరు వచ్చి ఈ మాట చెప్తే రాజు మాట మంత్రి విన్నట్టు నేను మీ మాట వినాలా? చంపేస్తానా కొడకలారా? వాడి కులం ఏంటి, నా కులం ఏంటి? చంపేస్తానా కొడకలారా? వాడు వేరే ఏ విషయంలో నచ్చలేదంటే ఒప్పుకుంటా, కానీ కులం గురించి మాట్లాడితే చంపేస్తా. ఏంట్రా కులం? ఏమిచ్చిందిరా కులం? నీ కులం పేరుతో నా ప్రేమను దూరం చేసావు, నీ చెల్లిని దూరం చేసుకున్నావు, నీ తమ్ముడిని దూరం చేసుకున్నావు, నాకెంతో ఇష్టమైన నా ఫ్రెండ్ని దూరం చేసావు. నీ కులం ప్రాణం తీసిందే కానీ ప్రాణం పోయలేదురా. అసలు మీరు ఆలోచించాల్సింది, అమ్మాయి మనసులో ఎవడున్నాడు, వాడితో హ్యాపీగా ఉంటుందా లేదా అని ఆలోచించాలి. అది వదిలేసి మనసుకు మన హ్యాపీనెస్కు సంబంధం లేని కులం గురించి ఆలోచిస్తున్నారు. రేయ్, నీకే కాదు, కులం అనే ఒక్కొక్కడికి చెప్తున్నా. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు 2 మనసుల మధ్య ప్రేమను చూడండి రా, 2 మతాలను కాదు. అయినా ప్రేమ అనేది 2 మనసుల మధ్యలో ఉండేది, 2 మతాల మధ్యలో ఉండేది కాదు. కులం అని చేస్తున్నావు కదా, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరి రక్తమైన ఎక్కించుకునే మనం జీవితాంతం ఈ కులం అనే పేరుతో పేరుగా బ్రతకడం అవసరమా? నేను ఇంత చెప్పినా నాకు మా చెల్లి హ్యాపీనెస్ కాదు, కులమే కావాలంటే చెప్పు, చంపేస్తా, నీతో పాటు నీ కులాన్ని కూడా. అవునన్నా, కులం అనే పేరుతో అన్నం దూరం చేసుకున్నాం, చెల్లిని దూరం చేసుకున్నాం. ఇప్పుడు ఈ చెల్లిని కూడా దూరం చేసుకోవడం అవసరమా? నువ్వు మా తమ్ముడిని చంపినందుకు నీ మీద చంపేంత కోపంతో ఉన్నారా? కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకు అర్థమైంది తప్పు చేసింది మేమే అని. ఈ పెళ్లితో అందరూ 2 మనసుల మధ్య ప్రేమను అర్థం చేసుకోవాలి, 2 కులాలను కాదు.
నా కళ్ళ ముందే మన తమ్ముడిని చంపాడన్నా. వాడిని మోసం చేయడం నా వల్ల అవ్వట్లేదు. మన చెల్లి వల్ల అవుతుందంటే తన వల్ల కూడా కాలేదన్నా. నువ్వు ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చిందన్నా.